చదవబడిన లేఖన భాగాన్ని మనం అనేక సార్లు విన్నాం, అనేక సార్లు మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా ఒక సందర్భాన్ని బట్టి మనం వచ్చిన భాగం చదువుకుని కొన్ని సందర్భాలు ఆలోచన చేద్దాం. దాని తర్వాత మనం యథావిధిగా మిగిలిన కార్యక్రమాలకు వెళ్దాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. సర్వసాధారణంగా పిల్లలు పుట్టారు అనగానే అది మా బలం వలనో లేకపోతే మా వయసు వలనో అనుకుంటారు చాలామంది. ఇది వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా గర్భఫలం ఇచ్చేది ఎవరో యెహోవా. అందుకే చాలామంది భక్తులు వారి జీవితాల్లో పిల్లలు కలగకపోయేసరికి వారు ఎవరిని ఆశ్రయించారంటే దేవుణ్ణే ఆశ్రయిస్తారు. ఒక రెబెక్కమ్మ గురించి కానివ్వండి, ఒక హన్నమ్మ గురించి కానివ్వండి, ఒక అబ్రహాము దంపతుల గురించి కానివ్వండి. మనం ఇలా ఆలోచన చేస్తూ వెళ్తుంటే చాలామంది జీవితాల్లో గర్భఫలాలు లేనప్పుడు వారి ప్రయత్నాలు వారు చేశారు. అలాగే దేవుని యొక్క సహాయాన్ని వారు ఎక్కువగా కోరుకున్నారు. ఏ ప్రయత్నం ఎక్కువగా ఫలించిందంటే దైవికమైన ప్రయత్నమే ఎక్కువగా ఫలించింది. మనకి దీన్ని బట్టి బాగా అర్థమయ్యేది ఏంటంటే గర్భఫలం అనేది దేవుడిచ్చేదే. అందుకే యాకోబు గారితో రాహేలమ్మ అంటది, రాహేలమ్మ చాలా గొడవ పెడుతుంది. నువ్వు నాకు గర్భఫలం ఇవ్వలేదు అంటది. ఎవరో రాహేలమ్మ యాకోబుది అంటది, నువ్వు నాకు గర్భఫలం ఇవ్వలేదు అంటది. అప్పుడు ఆయన అంటాడు, నేను నీకు గర్భఫలం ఇవ్వకపోతాకే నేను యెహోవాకు ప్రతిగా ఉన్నానా అంటే భక్తుల యొక్క ఆలోచనలో భక్తులకి అర్థమైంది ఏంటంటే గర్భఫలం ఇచ్చేది దేవుడే. ఇక్కడ దావీదు గారు కూడా మాట్లాడుతున్నాడు, గర్భఫలం ఇచ్చేది ఎవరంట? దేవుడే. భక్తులందరూ కూడా ఏమంటారంటే గర్భఫలం ఇచ్చేది దేవుడే. మనం ఏమంటామంటే నా పిల్లలు, నా కొడుకు, నా కూతురు అంటాం కదండి. మనం అలా అనడానికి కూడా అవకాశం లేదు. ఓ భక్తుడు అంటాడు, నీవు నాకు ఇచ్చిన పిల్లలు, నీవు నాకు ఇచ్చిన పిల్లలు. దేవుడు ఇవ్వగా కలిగిన వారే పిల్లలు. కానీ ఈ దేవుడు ఇవ్వగా ఇచ్చిన ఈ పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఈరోజు మరి శ్రేష్ఠ జాయ్సీ బర్త్డే 1 సంవత్సరం పూర్తయింది. వారి తల్లిదండ్రులకి ఒక బహుమతిగా ఆ రోజు 1 సంవత్సరం క్రితం దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈరోజు సంవత్సర కాలం అయింది, ఎదుగుతుంది బిడ్డ. ఎదుగుతున్న ఈ సమయంలో ఈ బిడ్డని ఎలా పెంచాలి? మామూలుగా మీరు ఎలా పెంచకపోయినా ఉత్తినే గాలి కూడా పెరిగిపోతారండి పిల్లలు. గాలి కంటే తిండి తిప్పలు లేక కాదు. ఈ లోక సాంప్రదాయాల ప్రకారంగా ఏదో ఒక విధంగా వారు ఎదిగిపోతారు, ఏదో ఒక విధంగా తయారైపోతుంటారు. కానీ దేవుడు మనల్ని ఎలా పెంచమని ఇచ్చాడు, మనం ఎలా పెంచుతున్నాం? ఈరోజు ఈ దంపతులిద్దరికి నానికి అలాగే మణికి దేవుడు ఒక గొప్ప పాఠాన్ని తెలియజేస్తాడు. రావాలి. ఈరోజు ఈ బిడ్డని బట్టి మీరు ఆ బిడ్డని ఎలా పెంచాలి అనేది దేవుడు మీకు తెలియజేస్తూ ఉంటాడు. ముందుగా ఒక సందర్భం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 18. మీరిద్దరు బైబిల్ తీసి బాగా ప్రతి లేఖన భాగాన్ని అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, మీరిద్దరే ప్రత్యేకంగా. నేను చెప్పి మాటలని మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు పెంచడం అనేది చాలా చాలా కత్తి మీద సాము లాంటిది. 1వ వచనం చదవండి ఎవరైనా. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎందుకు కనపడ్డాడంటే అప్పటికే సొదొమ గొమొర్రా యొక్క పాపం పెచ్చిమీరిపోయింది. సొదొమ గొమొర్రా యొక్క పాపం తారాస్థాయికి చేరిపోయింది. ఇప్పుడు దాని దోష శిక్ష నిమిత్తం దాన్ని శిక్షించడానికి దేవుడు వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అంతకుముందు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాం గారితో మాట్లాడుతూ అంటాడు, వెళ్ళిపోతాడు. మాట్లాడి లేకపోతే అబ్రహాంకు సంబంధించిన విషయం మాట్లాడి ఆయన వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతున్న సమయంలో అబ్రహాం గారితో దేవుడు అంటాడు, ఒక మాట చెప్తాడు 16వ వచనంలో అంటాడు, అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను.
అప్పుడు యెహోవా, నేను చెయ్యబో కార్యము అబ్రహాముకు దాస్తానని నేను అని అంటున్నాడు. బాగా మనసు పెట్టి ఆలోచన చేయండి. నేను చెయ్యబో దేవుని కార్యాలు నేను నా స్నేహితుడైన అబ్రహాముకి దాచిన అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మన జీవితాల్లో కొన్ని సందర్భాలు జరుగుతాయి. మనకి బాగా అతిమిక్కిలి ప్రాణ స్నేహితులు కొంతమంది ఉంటారు. వారికి తెలియకుండా మన జీవితంలో ఏ కార్యం కూడా చెయ్యం. ఎందుకు వారికి తెలియజేస్తామంటే వారు మనకి అంత ఆప్తులు, మనకు అంత ఇష్టలు, లేకపోతే మనకు అంత మమేకం అయిపోయిన వారు. ఇప్పుడు అబ్రహాం గారితో కూడా దేవుడితో అబ్రహాం గారు కూడా అలాగే మమేకం అయిపోయిన వాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అబ్రహాం గారికి దేవుడు ఏ సంగతులు అయితే చేయాలనుకుంటున్నాడో ఆ సంగతులు చెప్పకుండా వెళ్ళిపోతున్న సమయంలో అబ్రహాం దగ్గర దాయినా ఈ విషయం ఎంత డీప్ అయిపోయి చూడండి. దేవుడి దగ్గర నేను అబ్రహాం దగ్గర దాయినా ఈ విషయం మనసు అప్పట్లేదు దేవుడికి. ఎందుకు మనసు అప్పట్లేదంటే కారణం కింద ఉంటుంది. ఏంటంటే అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమైపోతాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడును. ఎట్లనగా ఇప్పుడు చూడండి మంచి మాట, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని తెలుసుకొని ఉన్నాను. నేను పిల్లలు లేరండి. ఇంకా అబ్రహాంకి ఇస్సాకు గారు అప్పుడు పుట్టలేదు. అవునా? పుట్టలేదు. సరే, ఇంకో మాట చెప్పమంటారా? దేవుని యొక్క ప్రణాళికలో అబ్రహాము గారిని చూస్తుంటే అబ్రహాము గారు ఎలా కనపడతాడంటే దేవుని యొక్క నీతి న్యాయములు ప్రకారంగా బ్రతకాలరా మనం. అలా బ్రతకపోతే లేకపోతే మీరు అలా బ్రతకాలే అని అబ్రహాము గారు తన పిల్లలకి ఆజ్ఞాపిస్తాడనే సంగతి ఎవరు తెలుసంట? దేవుడు తెలుసంట. అబ్రహాము తన పిల్లలకి నా గురించి నేను ఎలాగ నీతి న్యాయములు అనుసరించి నడవాలని నేను ఆజ్ఞాపించాను. ఆ ఆజ్ఞలన్నీ కూడా అతను గైకొని అతనే కాదు తన పిల్లలకు కూడా తన పిల్లలకు కూడా ఆజ్ఞాపిస్తాడు. తన పిల్లలు చెప్తాడు, తన పిల్లలకి చెబుతాడు. నీతి న్యాయములు అనుసరించి, ఆ మాట చూడండి ఎంత బాగుందో, నిశ్చయముగా గొప్ప జనమగుతాడు. అది కాదండి, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. బ్రతిమాలడు అబ్రహాం గారు తన పిల్లలను గురించి, అరే నాయనా నీకు దండం పెడతాను రా, ప్రార్థనకి వెళ్ళరా అని అండవు. అర్థమవుతుందా? అరే బాబు నీ జీవితం బాగుంటుందిరా, నువ్వు ప్రార్థనకి రారా, నువ్వు మారు మనసు పొందరా, నువ్వు దేవుళ్ళో ఉండరా అని బ్రతిమలాడి అబ్రహాం ఆజ్ఞాపిస్తాడు. దేవుని సన్నిధి రావాలి, నువ్వు దేవుళ్ళో ఉండాలి, నువ్వు దేవుళ్ళో బ్రతకాలి, నువ్వు జాగ్రత్త. ఆజ్ఞ వేరు, బ్రతిమాలడం వేరు కదండి. వారికి ఇంకా ఆజ్ఞాపించలేదు. పిల్లలు లేరు, ఇంకెవరు లేరు. ఎప్పుడో తన తర్వాత కాలంలో వస్తున్న పిల్లలకి అబ్రహాం గారు కఠినంగా చెప్తాడంట, అరే దేవుడిని మనం విడిచిపెట్టకూడదు, జాగ్రత్త. దేవుని విడిచిపెడితే మన జీవితాలు ఎందుకు పనికిరావు, జాగ్రత్త అని ఆజ్ఞాపిస్తాడంట. ఈరోజు మీరిద్దరు చెప్పగలరా మీ పిల్లకి ఆ విషయం? ఆజ్ఞాపిస్తారా? మీరు చేయగలరా? చెయ్యాలి. అరే అమ్మాయి, నువ్వు దేవుళ్ళు లేకపోతే పాడైపోతావు, నువ్వు ఖచ్చితంగా దేవుడిని అనుసరించాలి, నువ్వు ఇష్టానుసారం బతకడానికి వీల్లేదు అని చంటిపేట చెప్తారా? ఆ పిల్లలు చెప్తే ఆ పిల్లలు ఏమి అర్థం చేయడం అనుకుంటున్నారేమో. అన్నీ తెలుసు ఆ పిల్లకి, మీకు అనుకుంటాం మైండ్ మెచ్యూరిటీ లేదా, పిల్లకి మాటలు రావు, ఏమి రావు, ఆ పిల్లకి ఏం తెలుసు అనుకుంటాం. వారికి అన్నీ తెలుసు. ఏంట్రా జాగ్రత్తగా వినాలి వాక్యం వెనకాల నుంచి. ఆ బుడదానికి అన్నీ తెలుసు, చిన్నదానికి అన్నీ తెలుసు. మనం నేర్పించాలి. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలకి మాటలు వచ్చేస్తాయి. మాటలు అంటే ఒక సంవత్సరం దాటేసరికి వారు మాట్లాడుతూ ఉంటారు, చూసారా? నువ్వు నేర్పించావు కూర్చుని, మనం నేర్పిస్తామా? ప్రతి మాట నేర్పిస్తామండి. అమ్మ అని అంటాం, తాత అని అంటాం, ఈ రెండే అత్త అని అంటాం, అంతే కదండి. ఈ 3 మాటలే నేర్పుతారండి. మరి మిగతా చాలా మాటలు వచ్చేసి ఈ పిల్లలకి చూడండి, అయ్యా వాళ్ళు నేర్పారు. మీరు నేర్పనవసరం లేదు. మీరు మాట్లాడుతుంటే ఆ మాటలను గమనించి వారు మాట్లాడుతున్నారు, నేర్చేసుకుంటున్నారు. మన జీవితాల్లో వారు
నేర్చేసుకుంటున్నారు. మనం మాట్లాడుతున్నవి, మనం చేస్తున్నవన్నీ కూడా వారు ఏం చేస్తున్నారంటే వారు నేర్చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఇలా ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే నీతి న్యాయములు అనుసరించి యథార్థంగా మీరు దేవునిలో నడవాలని దేవుడు వారికి అబ్రహాం గారు వారి పిల్లలకే ఆజ్ఞాపిస్తాడన్న సంగతి ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసంట. మనం ఒకసారి అబ్రహాం గారి సంతానాన్ని ఇలా పక్కకు పెట్టి బాగా గమనించండి. అబ్రహాం గారి సంతానాన్ని పక్కన పెట్టి ఒకసారి లోకాన్ని చూస్తే చాలా భయంకరంగా కనపడుతుంది. చాలా భయంకరంగా ఉంది ఆ సమయంలో లోకం. పక్క అధ్యాయమే 19వ అధ్యాయం. అసలు వీరు వచ్చిన పనే అది. ఎవరు వచ్చింది? దేవదూతలు వచ్చిన పనే అది. అప్పటికి లోకం ఎంత దారుణంగా ఉందంటే 19వ అధ్యాయము 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రండని అతనితో చెబుతున్నారంట. ఏం చేస్తారంట? మనుషుల్ని మగ మనుషుల్ని పగలో అంటే చీకటి పడలేదు ఇంకా. సొదొమ గొమొర్రాలో ఒక సీన్ చెప్తున్నాను, బాగా గమనించండి. అప్పటికే చీకటి పడలేదు ఇంకా, పగలో. అలా రోడ్డు అంట ఇద్దరు మనుషులు వెళ్తున్నారు. ఎక్కడికి? లోతు గారి ఇంట్లోకి వెళ్తున్నారు. లోతు గారి ఇంట్లోకి వెళ్తున్న సంగతి ఆ ఊరు జనమంతా చూస్తున్నారు జాగ్రత్తగా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు మనుషులు వెళ్తున్నారు. వీళ్ళు మనరోళ్ళు కాదు. ఎక్కడికి వెళ్తున్నారు? వాడు పని ఆడు చేసుకున్నాడో ఆ మనుషుల మీద దృష్టి పెడుతున్నాడు. వారి నడకలు వారు నడుచుకుంటున్నారో, వారి వ్యవహారాల్లో వారు ఉన్నారో, కానీ ఎవరు కొత్త మనుషులు మన ఊరు వస్తున్నారో, వీరు ఎవరింటికి వెళ్తున్నారో అబ్జర్వేషన్ మాత్రం మానుకోలేదు. అలా వెళ్తుంటే చూశారు, అరే లోతు గారి ఇంటికి వెళ్ళారా? ఎవరో మనుషులు. ఏ మనుషులు? ఆడ మనుషులు కాదు, మగ మనుషులు. ఇద్దరు మనుషులు వెళ్తుంటే, లోతు గారి ఇంటికి వెళ్తున్నారు. చూస్తున్నారు. చూశారు. సాయంకాలం అయింది, భోజనం చేశారు. సాయంకాలం సుమారు 10 గంటలు అయింది. ఇప్పుడు ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడంట. మనకు కూడా వస్తారు చూడండి అప్పుడు మధ్యలో. మనకు కూడా 10 అయ్యేసరికి రోడ్డు మీద ఉంటారు కూరగాయలు. ఏం పని వాళ్ళకి ఇక్కడ? ఏం పని? సొదొమ మనుషులు. సొదొమలో చచ్చిపోయి ఓడూరులో బతికారు, అంతే, తేడాలేమి లేదు. సొదొమ మనుషులండి వాళ్ళు. రాత్రి 10 గంటలకు రోడ్డు మీద పని ఏంటి? ఏంటి వ్యవహారాలు ఏంటి? ఈ తాగుళ్ళేంటి, అల్లర్లేంటి, ఈ గొడవలేంటి? సొదొమ మనుషులు. లోకం అబ్రహాం గారి కాలంలో ఎలాగుందంటే పాడైపోయింది. ఈరోజు లోకం ఎలాగుందో ఆ రోజు అలాగే ఉంది. అర్థమవుతుందా? లోకం ఈరోజు ఎలాగుందో ఆనాటి కాలం అబ్రహాం గారి కాలంలో కూడా అలాగే ఉంది. వారిలో లిస్టులో చెప్తున్న మాటలో చెప్తుంటే మనం ఆలోచన చేస్తుంటే సొదొమ మనుషులు ఇంపార్టెంట్. బాలురా అని ఎవరంటారండి? ఎవరినంటాం బాలురని? చెప్పండి. 16 సంవత్సరాలు 19 సంవత్సరాలు దాటని పిల్లలందరినీ బాలురు. చిన్నపిల్లల దగ్గర నుంచి చంటిబిడ్డ వేరు, ఆ పిల్ల చంటిబిడ్డ, ఆడు బాలుడు. ఉదాహరణకి ఈ బాలుడు వెళ్ళిపోయాడు అంటాను రోడ్డు మీదకి. ఎందుకోసం? మనుషులు వచ్చారు, వారిని కూడదామని వెళ్ళాడంటే. ఎంత పోయే కాలమండి లోకానికి, ఎంత దుర్మార్గం అండి. ఈరోజు ప్రపంచాన్ని చూస్తుంటే, లోకాన్ని చూస్తుంటే విస్తూపోతున్న సందర్భాలు ఎన్ని కనపట్లేదు మనకి. ఆడపిల్లని పెంచాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. నాన్నగాడు అలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? ఎవరిని నమ్మకూడదు లోకంలో. ఇది నా ఫ్రెండో, ఇది మా మాయ, ఇది మా చుట్టమో, అవి ఏం లేవండి ప్రస్తుతానికి. మనిషి అసలు ఆ చూపుకి, కంటికి పసిబిడ్డలు కూడా ఎలా కనపడుతున్నారు? వాళ్ళకి ఒక సంభోగ వస్తువులా కనపడలేదా? నినకాక మొన్న 11 సంవత్సరాల పిల్లల్ని పాడు చేసి అతను ఆ పనికి పూనుకోలేదండి. 6 నెలల పాపని ఒళ్ళో పెట్టుకుని ఒక ముసలోడు, 60 సంవత్సరాల ముసలోడు ఆమెను పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి చూసింది. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం చూసారు మనం. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లో ఉన్న సట్టిగానే ఈ రోజుల్లో ఉన్నాం. భక్తులు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. మరి మనం ఎలా బ్రతకాలి? సొదొమ మనుషుల్లాగా వాళ్ళతో కలిసిపోదామా? మనం కూడా వాళ్ళతో పాటు తిరుగుదామా? వారితో పాటు రోడ్డు ఎక్కుదామా? లోకం అనుసరిస్తున్న విధానాలు మనం కూడా అనుసరిద్దామా? మనం ఏం చేయాలంటే మనం దేవునిలో ఉండాలి. మనం దేవునిలో ఉండి మన పిల్లల్ని దేవునిలో నడిపించుకోవాలి. మీరంతా కూర్చున్న మీరంతా జాగ్రత్తగా ఆలకించండి. మీకు పిల్లలు ఉన్నారు, రేపు మీకు పిల్లలు కలుగుతారు. ఈ పాడైపోతున్న సమాజంలో మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చాలా జాగ్రత్త లేకపోతే
ఈ జాగ్రత్త, ఈ పిన్ పాయింట్ మనకు గుర్తులేదనుకోండి, మన జీవితాలు ఘోరమైన దెబ్బలు తగులుతాయి. ఈనాటికి కూడా తల్లిదండ్రులు లోబడిన పిల్లలు మనకు కనపడుతున్నారు. ఒక వయసు వచ్చిన మగపిల్లడిని కంట్రోల్ చేయలేం తల్లిదండ్రులుగా. ఒక వయసుకు వచ్చిన ఒక ఆడపిల్లని చెప్పిన మాట చెప్పి మనం ఆ మాట చెప్పి ఆమెను లోబర్చుకోలేం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఏం చేయాలంటే, ఇదిగో అబ్రహాము నడిచిన విధానాలను మనం నడుచుకోవాలి. అబ్రహాం గారు ముందే నిర్ణయం చేసుకున్నాడు ఏంటంటే, నేను ఎలాగైతే నా దేవుళ్ళు నడుచుకుంటున్నానో నా పిల్లలు కూడా అలాగే నడుచుకోవాలి. నేను ఆజ్ఞాపిస్తాను, చెప్పనాలకే వారిని బ్రతిమలాడినాం. అమ్మ నీకు దండం పెడతానే, ఒరే బాబు నీకు పుణ్యం ఉంటుందిరా, నీకు బండి కొంటానరా, దేవుళ్ళు ఉంటే నువ్వు పాస్ అవుతే నీకు ఏదో కొంటానరా, బ్రతిమాలను, ఆజ్ఞాపిస్తాను. నువ్వు ఉండాలంతే, నువ్వు దేవుని అనుసరించాలంతే, నేను ఎలా బ్రతుకుతున్నాను నువ్వు కూడా అలాగే బ్రతకాలంతే. ఆజ్ఞాపించడం. ఈరోజు మీ పిల్లలు మీతో పాటు సంఘానికి రాగలరా? రారు. ఎందుకని? మీరు ఆజ్ఞాపించరు, మీరు కఠినంగా మాట్లాడలేరు మీ పిల్లలతోటి. దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం అయితే అంటాడంట, రేయ్ నడుగు ప్రార్థనకే, లేదా నా పని ఉందంటే తోలు దిగిపోద్ది నీకు, జాగ్రత్త, తోలు ఒలిచేస్తాను. ఎవరినే? ఇస్సాకు గారిని. అబ్రహాం గారి వయసు 100 సంవత్సరాలు అండి. అబ్రహాం గారి వయసు ఎంత? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు పిల్లోడు పుట్టాడండి. పిల్లోడికి వయసు వచ్చేసరికి, ఉదాహరణకి 17 సంవత్సరాలు వచ్చేసరికి అబ్రహాం వయసు ఎంత? 117 సంవత్సరాలు. 117 సంవత్సరాల వృద్ధుడు. ఆ వృద్ధుడి మాట వినాలి ఎవరో? వయసులో ఉన్నోళ్ళు, వయసులో ఉన్న తల్లిదండ్రుల మాట వినరు. తేడా వస్తే తిరిగి కొడతారు అంతే. అబ్రహాం గారి వయసు 120 సుమారు. ఇస్సాకు గారి వయసు ఎంత? 20, సుమారు 20. ఇప్పుడు అంటాడు, రారా కొండెక్కుదాం, ఎక్కడికే? మొరియా పర్వతం వెళ్దాం రా అన్నాడు. నాన్న నేను రాను, నాకు పని ఉందన్నాడా? అబ్బే నడు నాన్న కట్టెల మోపు నెత్తిమెట్టుకో అన్నాడు. కట్టెల మోపు తీసుకుని ఇస్సాకు నెత్తిమెట్టుకున్నాడు. ఎక్కడికే? కొండెక్కుతాకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, బాబు పిల్లోడికి ఎంత భారం ఎత్తకూడదు, మనం ఎత్తుకుంటాం. పిల్లలకి భారం బాధ్యతలు నేర్పకపోతే ఏమవుతారు రేపొద్దుట? ఇప్పుడు చెప్తున్నాడు అబ్రహాం గారు ఇస్సాకు గారికి చెప్తున్నాడు, అరే కత్తెల మోపు ఎట్టుకున్నాడు. మోరియా పర్వతాలు అంటే ఎత్తైన పర్వతాలండి అవి, యెరూషలేము ఉన్న పర్వత ప్రాంతాలు అవన్నీ. ఆ కొండ ఎక్కుతున్నాడు. ఇప్పుడు నాయన బలిపీఠం కడదామనంటే, నాన్న బలిపీఠం కడదామా? కడదాం రా అంటే దేవుడి పని అంటే ఆసక్తి నేర్పించాడు అబ్రహాం గారు. ఏం చేశాడు? నేర్పించాడు, దేవుడి పనులు చేయడం నేర్పించాడు. ఈరోజు దేవుని పనికి రావాలంటే చాలా కష్టం మనకు కదండి. ఎవరు వస్తారండి దేవుని పనికి? అబ్రహాం గారితో దేవునికి బలిపీఠం కట్టే పనిలో ఇస్సాకు గారు పాలు పంపులు పొందుతాడు. రావాలను అంటే వస్తాడు. నాయన కట్టెలు ఎరుకురా, నేను బెరుస్తానంటాడు తండ్రి. ఎక్కడెక్కడో ఉన్న కట్టెలు వేసుకుని వస్తున్నాడు. అబ్రహాం గారు మాత్రం అలాగ బెరుస్తున్నాడు. ఎదురు చెప్పడు అబ్రహాం గారికి. ఎందుకు నానంటే, నువ్వు ఉండనాయన, నువ్వు చెప్తావా చెప్పకపోతే నేను చేయను అన్నాడు ఇస్సాకు గారు. అండవు చెప్తాడు, చెప్పిన మాట ప్రకారంగా ఆయన చేస్తాడు అంతే. ఎదురు చెప్పే మనిషి కాదు ఇస్సాకు. కారణం ఏంటంటే, ఇస్సాకుని అబ్రహాం గారు అలాగా పెంచాడు. ఒక మంచి మాట చెప్పనా, అబ్రహాం గారు ఇస్సాకుతో ఉన్నది ఒక 20 సంవత్సరాల ఇంచుమించుగా. కానీ ఇస్సాకు గారి జీవితంలో అబ్రహాం గారు లేని కాలంలో ఎప్పుడైనా పొరపాటు జరిగినట్టు చూశారు బైబిల్లో? ఒక్క చిన్న పొరపాటు ఉండదండి ఇస్సాకు గారి జీవితంలో. కారణం ఏంటనుకున్నారు? కారణం ఏంటి? అబ్రహాం గారు అలా మోడిఫై చేసి ఇస్సాకుని అలా తయారు చేసి సమాజంలోకి వదిలేశాడు. ఒక మాట చెప్తాను, బాగా గమనించండి. తల్లిదండ్రులు 15 సంవత్సరాల పాటు పిల్లల్ని బాగా పెంచి ఆడిని ధీమాగా వదిలేయాలంట. నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా చెడిపోవడానికి ధైర్యం ఉంటుంది మనకి. అంత ధైర్యంగా పెంచి నా కొడుకు ముందు కొట్టుకాడికి వదిలేసినా సరే ఆడు తాకుండా వస్తాడు. అది నా పెంపకం. గర్వపడతావా అలాగే మనం? బాబోయ్ ఎవడని వచ్చాడంటే ఆడు కూడా వెళ్తే నా కొడుకు చెడిపోతాడని భయం. 10 మంది ఉన్న కాలేజీ దగ్గర విడిచిపెట్టి వచ్చేయాలంటే భయం. ఈరోజు భయపడే స్థితిలో ఉండకూడదు. నా కొడుకు అక్కడికి వెళ్ళినా సరే దేన్ని ఎంటేసుకుని తిరగడం నా కొడుకు. నా పెంపకం అది, నా పెంపకం మీద ఉన్న ధీమా నాకు అది. అబ్రహాం గారు ఎలాగైతే 20 సంవత్సరాల పాటు ఇస్సాకుని అలా ఆ పర్ఫెక్ట్గా భక్తి మార్గంలో నిలబెట్టాడో, ఆయన నిలబెట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనలో ఒక్క లోపం కూడా మనం కనుగొనలేం. కారణం ఏంటంటే అబ్రహాం గారు అంత పర్ఫెక్ట్గా ఇస్సాకు గారిని పెంచాడు. మరి మనం పెంచగలుగుతున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం పెంచగలుగుతున్నామా? ఇప్పుడు మన చేతుల్లో బిడ్డలు ఉన్నారో వారిని పెంచాలా వద్దా? పెంచాలి. వారిని చెయ్యి దాటనివ్వకూడదు. వారు ఎప్పుడైతే లోకంలోకి జారిపోయారో లోకంలోంచి బయటికి లాగడం చాలా కష్టం. మీ వల్ల అవదు అసలు, మీ వల్ల కాదు అసలు. ఇది అబ్రహాం గారి యొక్క గొప్పతనం. లోకమంతా చెడిపోయింది, చుట్టూ ఉన్న లోకమంతా చెడిపోయింది. కానీ అబ్రహాం గారు ఇస్సాకు గారిని చాలా జాగ్రత్తగా
పెంచుతున్నాడు. తోటలో పెరట్లో అరటి మొక్కని జాగ్రత్తగా ఉబ్బుడు చేసి పెంచుతారు చూసారా. దానికి వస్తున్న చెడు అంతా తీసేసి చక్కగా ఎదగడానికి మంచి వాతావరణం ఏర్పాటు చేసి దానికి ఎరువేసి మందేసి నీరేసి ఎలా పెంచుతారో తన ఆధీనంలో ఉన్న ఇస్సాక్ గారిని అబ్రహాం ఎలా పెంచారో తెలుసండి. ఒక పెరట్లో మొక్కలా పెంచుతున్నాడు. ఒక పెరట్లో మొక్కలాగా. ఒక ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక ముళ్ళ పొదల్లోకి ఇక్కడ ఉన్నాయి పీలిపోతున్నాయి. ఇంకా ముళ్ళ పొదలాగా ఎందుకు? ఒక ముళ్ళ పొదల్లో నీకు ఇష్టమైన వస్తువు పడిపోయింది అనుకో, దాన్ని తీయడం ఎంత కష్టం. అది పడిన రీతిగా అంతే అందంగా పైకి రాగలదా? అది రాదు కదా. దాన్ని తీసే ప్రయత్నంలో నువ్వు కూడా గాయపడిపోతావు. ఈరోజు సమాజంలో పిల్లలు ముళ్ళ కంపల్లో పడినట్టుగా ఉన్నారు. వారిని మనం రక్షించలేకపోతున్నాం, వారిని మనం కాపాడలేకపోతున్నాం, వారు ఆ బంధకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనమే చేయి దాటి చేసాం. మనమే చేయి దాటి చేసాం. బాల్యం కదా, వాడికి ఏం తెలదు కదా, తెలదో అనుకోలోపు అన్నీ తెలిసిపోయినాయి. మనం అనుకుంటాం ఆడి వయసు ఎంత అండి, 2 సంవత్సరాలు, ఆ వయసు ఎంత 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అంతే కదా. తెలుసుకుంటాడని లోపు దేవుణ్ణి కాదు లోకాన్ని తెలుసుకున్నాడు. లోకంలో ఇది బాగా విచ్చలవిడిగా బ్రతికేశాడు. ఇప్పుడు లోకంలో ఉన్న వాడిని బయటికి తీసి దేవునికి ఇవ్వాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకే చెప్తున్నాడు, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఆయన వస్తాడు ఒకప్పుడు, నేను ఇచ్చిన బహుమానం ఏదంటాడో ఆయన ఇచ్చినట్టుగా నువ్వు ఇవ్వగలవా ఆయన చేతికి? ఆయన అంటున్నాడు, నరులను నేను యథార్థవంతులుగా చేసి ఉన్నాను. నరులు యథార్థవంతులుగా నీ చేతికి ఇచ్చాడు. ఒక బిడ్డని యథార్థవంతులు నీ చేతికి ఇచ్చాడు. ఇప్పుడు యథార్థవంతుడికి ఇవ్వగలమా? అదే కోణంలో ఇవ్వగలమా? ఇవ్వలేకపోతాను. కారణం ఏంటంటే మన చేతుల్లోకి వచ్చిన తర్వాత మన పిల్లల్ని పాడు చేసేసాం. మన చేతులారా మనమే వదిలేసాం. వాడిని పట్టించుకోవట్లేదు. వాడు ఏం చూస్తున్నాడో తెలియదు, ఫోన్లో వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలీదు, ఏం తాగుతున్నాడో తెలీదు, ఏం తిన్నాడో తెలీదు. అర్ధరాత్రి 10 గంటలకు వస్తాడో, ఎక్కడికి వెళ్ళారు అని అడగరు. రేపొద్దున బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, రాత్రి 10 గంటలకు వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఇళ్ళో కాళ్ళు ఎరగొడతావు అంటారు ఎవరైనా? అనరు. అలాగంటే ఈడు కాళ్ళు ఎరగొడతారు ఇక్కడ. చూసారా? ఇది అబ్రహాం గారి జీవితం. మరొక వ్యక్తి జీవితం మీకు చూపించి నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఇందులో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు ఓబద్యా గారు ఏ కాలంలో ఉన్నాడంటే ఆహాబు, యెజెబెల్ అనే ఇశ్రాయేలుని పరిపాలిస్తున్న ఒక క్రూరమైన రాజుల కాలంలో ఉన్నాడు. వారికి ఎదురు మాట్లాడిన వారిని వెంటనే వారు చంపించేసి అంత కసి కలిగిన వారు, అంత పట్టుదల కలిగిన వారు, వాళ్ళు అంత భయంకరులు. మనందరూ తెలుసు. వారి యొక్క భయానికే, ఒక యెజెబెల్ యొక్క భయానికే ఏలియా గారు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నాయనా, ఆ యెజెబెల్ అన్న మహా దుర్మార్గురాలు చంపేస్తుంది నన్ను ఎలాగైనా సరే, నన్ను చంపేస్తానని ప్రమాణం చేసింది. నన్ను ఎలాగైనా చంపేస్తుంది. అంత క్రూరురాలు ఆవిడ, అంత క్రూరత్వం కలిగింది ఆవిడ. కాబట్టి నాయనా, ఆమె చేతులు ఎందుకు కానీ నన్ను నువ్వే తీసుకోపోరావు అని ప్రార్థన చేసినట్టు అర్థం చేసుకోండి. ఎంత భయంకరమైన ఆ కుటుంబం అది. అంత భయంకరమైన కుటుంబం, అంత భయంకరమైన భార్యాభర్తలు పరిపాలన చేస్తున్న కాలం అది. భయంకరమైన కాలం. యెజెబెల్ ఏది చెప్తే అదే చేయాలి అహబు. మళ్ళీ ఇంకొక జాతకి వెళ్ళలేదు. అంత భయంకరంగా భర్తను ఏం చేసింది? ఆమె లోబరుచుకుంది, తన కొంగు కట్టేసుకుంది బాగా. ఆమె పెత్తనం చేస్తుంది. ఒక నాబోతుని అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టి చంపించేసింది ఆమె. ఒక సీదోనీల దేవతలను పూజించడానికి అహబుని ప్రేరేపించి అనేకమైన దేవతా స్తంభాలు, బలిపీఠాలు అతని చేత కట్టించింది ఆమె. అంత దుర్మార్గులు ఆమె. ఒక మాటలు చెప్పాలంటే అహబు కొంచెం మెత్తని మనిషినంట. కన్నీళ్ళు కార్చాడంట ఒకప్పుడు. అహబు మెత్తని మనిషి. ఈ మెత్తని మనిషిని కూడా దేవుని ఉగ్రతకు పాలు చేసిన దైవ భ్రష్టురాలు ఆమె. వీరిద్దరి కాలంలో ఓబద్యా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అహబు యొక్క గృహ నిర్వాహకుడు అతనంట. వారింటి ఏమంటారు దాన్ని, కార్యనిర్వహణ. ఇంట్లో ఏ పని చేయాలైనా, ఇంట్లో ఏమి తేవాలైనా, లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన లావాదేవీలన్నీ ఆయనే చూస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే గృహ నిర్వాహకుడు అని అర్థం ఏంటంటే అహబు తర్వాత ఆయనే ఆ ఇంటికి, ఆయనే. వింటున్నారా? అహబు తర్వాత ఆయనే. ఇప్పుడు అహబు ఎలాంటి సంగతి ఓబద్యాకి తెలియదు అంటారా? ఒకసారి ఆలోచించేయండి. అహబు ఎంత క్రూరమైనడో, యెజెబెల్ ఎంత క్రూరం కలిగిందో ఓబద్యాకి తెలుసు అంటారా? తెలీదా? తెలుసు, బాగా తెలుసు. దగ్గరుండి చూస్తున్నాడు, బాగా దగ్గరుండి చూస్తున్నాడు వారిద్దరిని.
పైగా ఆ సమయంలో ఆమె ఏం చేసిందంటే 2వ వచనం, వెళ్ళిపోయిను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించాడు. ముందు ఒక సందర్భం జరుగుతుంది. ఏంటంటే ఈ ఆహాబు యెజబెలు, ముఖ్యంగా యెజబెలు ఏం చేస్తుందంటే, యెహోవా ప్రవక్తలనే వారు ఎవరో ఉండకూడదని చెప్పేసి, నువ్వు దేవుడిని నమ్ముకున్నావా అయితే నేను చంపేస్తాను, అంతే కదండి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావా నేను చంపేస్తాను. నువ్వు యెహోవాని నమ్ముకుంటావా లేకపోతే మాలో బయలులోకి వచ్చేస్తావా? బయలులోకి వచ్చేస్తానండి, అయితే నువ్వు బతుకుతావు. నేను బయలులోకి రానండి, నేను యెహోవాని నమ్ముకుంటానండి, అయితే నువ్వు చావాల్సిందే. ఇప్పుడు చంపించేస్తుంది యెజబెల్. ఏం చేస్తుంది? చంపించేస్తుంది. ఎవరినంటే దేవుడిని నమ్ముకున్నా లేదంటే దేవుని తరపున ఎవరు ఉన్నారో అని అంటే ఆ ప్రవక్తలందరినీ చంపించేస్తుంది. ఇప్పుడు ఆమె చేస్తున్న కార్యానికి వ్యతిరేకమైన కార్యం చేయాలంటే ఎంత దమ్ము ఉండాలండి? దమ్ముండండి మరి మనకోలా అనుకోకండి. ఎంత గుండె నిబ్బరం ఉండాలి, ఎంత గుండె ధైర్యం ఉండాలి. అక్కడికి యెజబెల్ అలాంటిదో ఆహాబు అలాంటిదో బాగా తెలిసినోడు ఆయన. ప్రవక్తలనే చంపేస్తుంది. ఆ ప్రవక్తలనే దాచిపెడితే నన్నేం చేస్తుంది? ఆ ప్రవక్తలను చంపేస్తుంది కదా, ఈ ప్రవక్తలను దాచిపెడితే నన్నేం చేస్తుంది? బతకనిస్తుందండి అసలు? అరే ఆడిని కాదు ముందుని చంపేయండి అంటది, అంతే కదా. యెహోవా ప్రవక్తలను కాదు, ముందు వారికి సహకారం చేస్తున్న ఓబద్యాన్ని చంపేయండి అని చెప్పేసి క్రూరంగా చంపేస్తుంది. ఇలా ఎవరో కూడా యెహోవా ప్రవక్తలు సహాయం చేయకూడదంటే ఓబద్యాన్ని అతి క్రూరంగా చంపేయాలి అని అంటది. అవసరమైతే అతి క్రూరంగా చంపేస్తుంది. ఆ విషయం అంతా ఎవరు తెలుసు? ఓబద్యాకి తెలుసు. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే ఓబద్యా, చూడండి 3వ వచనంలో, ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు కలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గుహలో 50 మందిగా 100 మందికి ఆహారం పెట్టి పోషిస్తున్నాడంటే ఈయన. 100 మందికి ఆహారం పెట్టి పోషిస్తున్నాడంటే ఈయన. అర్థమవుతుందా? ఆహాబు ఫ్యామిలీ లేకపోతే యెజబెల్ చేస్తున్న ఈ కార్యాలకి ఆమె భూమి మీద ఎవరు ఉండకూడదంటే భూమి మీద నేను వారిని బతికిస్తానని ఓబద్యా పూనుకున్నాడంట. వారి ఉద్యోగే. ఇప్పుడు ఏం చేస్తుంది యెజబెల్ తెలిస్తే? ఎవరు పక్క వాళ్ళు అంటారు, అరే పక్క వాళ్ళు ఎందుకండి, అలా ఆవిడందా? ఓబద్యా గారి భార్య ఉంటుంది, ఓబద్యా గారి పిల్లలు ఉంటారు, ఓబద్యా గారి తల్లిదండ్రులు ఉంటారు. వారు సలహా చెప్పరా? మనకు చెప్పరా సలహాలో? మనకు చెప్పరా మన తల్లిదండ్రులు? మనకు చెప్పరా మన తోబుట్టువులు లేకపోతే మన భార్యలు చెప్పరా సలహాలో? నువ్వు ఏ పని చేస్తున్నావు, పని చేస్తే నీకు మంచిది కాదని చెప్పరా? ఓబద్యాకి చెప్పుంటారంటారా? నువ్వు యెజబెల్కి విరోధంగా, యెజబెల్ చేస్తున్న కార్యాలు విరుద్ధంగా నువ్వు పని చేస్తున్నావు, నేను బతకనిస్తుందా, నీకు ఎందుకు వచ్చి నీకు పనులు అని తల్లిదండ్రులు హెచ్చరించుకుంటారా? హెచ్చరించారు. భార్య హెచ్చరించింది. చాలామంది స్నేహితులు భయపెట్టారు. స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, వీళ్ళందరూ భయపెట్టారు. నువ్వు అలాంటి పని చేస్తున్నావు, ఆమె తెలిస్తే ఆమె నిన్ను బతకనివ్వదు. కానీ తన ప్రాణాల మీదకి వస్తుంది ఈ సంగతి అని తెలిసి కూడా ఓబద్యా ఏం చేస్తున్నాడు? దాచిపెడుతున్నాడంట. దాచిపెట్టడమే కాదు, ఏ పూట ఆహారం ఆ పూట వారికి పంపుతున్నాడంట. చూడండి ఆ మాట, నిర్మూలన చేయుచుండగా అతడు బహు భయభక్తులు గలవాడే యెజబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 గురిని దాచి అన్నపానం ఇచ్చి వారిని పోషిస్తున్నాడు. ఇలా పోషించడానికి కారణం ఏంటి చెప్పమంటారా? ఒకటే, బహు భయభక్తులు. అది మధ్యలో వచ్చిందనుకున్నారేమో, మధ్యలో కాదు. చూడండి 12వ వచనం కింద 2వ భాగం చివరి నుంచి 3 లైన్లు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడిని. చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచి సొదొమ గొమొర్రా ప్రజలు చెడిపోయారు. బాల్యం నుంచి ఓబద్యా భయభక్తులు కలిగి ఉన్నాడు. బాల్యం నుంచి భయభక్తులు ఎలా కలిగి ఉన్నాడో వాళ్ళ అమ్మా నాన్న నేర్పిస్తే కలిగాయి భయభక్తులు. ఈరోజు మీరు నేర్పిస్తే మీ పిల్లకి భయభక్తులు కలిగితే, మీకే భయభక్తులు లేవనుకో ఆ పిల్లకి ఎలా వస్తాయి? ప్రార్థనకు 10:30 అనుకోండి, 11, 12 నెలలకు వస్తాయి వచ్చారనుకో. ఉదాహరణకి మీరే క్రమం లేదు, వాళ్ళు ఎప్పుడు వస్తారు?
పెళ్ళిళ్ళకి పేరెంటాలకైతే ముందు వెళ్ళమా? మరి దేవుని సన్నిధి రావాలంటే తొందరపడిపోతుండాలి. ఇవాళ ఆదివారం 10:30 ప్రార్థన, 10 గంటల ప్రార్థన, 9 అయిపోయింది, ఇంకా ఏంటి ఇలా ఉన్నావు, ఇంకా స్నానం చేయలేదే. నువ్వు కంగారు పడిపోతుంటే, అయ్యి బాబోయ్ మా అమ్మలా కంగారు పడిపోతుంది ప్రార్థన అంటే, మా నాన్నలా కంగారు పడిపోతుంది ప్రార్థన అంటే, అమ్మ బాబోయ్ మనం కూడా కంగారు పడాలి, మనం కూడా తొందరపడాలి, మనం ప్రార్థనకి వెళ్ళాలి అనే సంగతి అర్థమవుతుంది. నువ్వే తాపీగా కూర్చుని ఫోన్ చూస్తావు, ఏం చేస్తారో ఆడుకోలే. నీ భయభక్తులు ఉన్నంతకాలం నీ కూడా వస్తారో, నీ భయభక్తులు పోతాయి కొంతకాలం తర్వాత, నీ భయభక్తులు ఉండవు, పోతాయి, నీ మీద భయం ఉండదు. ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు వెళ్ళి నేను రానంటాడు దాకని, నువ్వు వెళ్ళు నేను రాను. దేవుని సన్నిధికి రాకపోతే భయభక్తి ఎలా వస్తాయి? దేవుని సన్నిధికి రాకపోతే భయభక్తి ఎలా వస్తాయి? క్రిస్మస్కి వస్తారండి, ఈస్టర్కి వస్తారండి, పెద్ద పెద్ద కేకులు అట్టుకొస్తారండి, అంటే కేకులు అట్టుకొస్తే భయభక్తులు వస్తాయా? 100 కేజీలు కేక్ అట్టుకొస్తే భయభక్తులు వస్తాయా? నీకు 100 కేజీలు కేక్ కావాలి, కానీ ఒరిజినల్గా పిల్లలకి ఏం కావాలి? భయభక్తులు కావాలి. భయభక్తులు అనేవి సంవత్సరానికి ఒకసారి ప్రార్థనకు వస్తే రావు. భయభక్తులు అనేవి 6 నెలలకో 3 నెలలకో ఈస్టర్కో క్రిస్మస్కో ప్రార్థనకి వెళ్తే రావు. భయభక్తులు అనేవి దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా దావీదు గారి వలె, దావీదు గారి పిల్లల వలె, అబ్రహాం గారి వలె, యాకోబు గారి వలె, ఇస్సాకు వారి వలె దేవుని అనుసరిస్తేనే భయభక్తులు అనేవి వస్తాయి, లేకపోతే భయభక్తులు అనేవి రావు. ఆలోచించేయండి. మనం చూసాం అబ్రహాం గారి పిల్లలకి ఆయన నేర్పిస్తున్నాడు. ఇక్కడ చూస్తుంటే మనం ఈ సందర్భంలో ఒబెద్యా కూడా బాల్యం నుంచే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒబెద్యా కూడా బాల్యం నుంచే. ఒక్క సందర్భం చెప్పమంటారా? మంచి సందర్భం. యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారి కుమారుడు యోసేపు. యాకోబు గారి కుమారుడు యోసేపు. యోసేపు 17 సంవత్సరాల వయసు ఉండగా తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి యోసేపు గారు. ఎంత భయంకరమైన జనాంగం మధ్యలోకి వెళ్ళిపోయాడండి. అనాగరికులు, పాపం. ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అంటే సింబాలిక్, పాపానికే సింబాలిక్ అది. ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. పోనీ అంతఃపురంలో కొంతకాలం ఉన్నాడో, లేకపోతే ఆయన చూడని రంగమంటూ, ఆయన చూడని కేటగిరీ అంటూ ఏది లేదు. ప్రతి దాంట్లో అంతా తెలిసిన. ఎందుకంటే ఒక పనుడిగా ఉన్నాడో, ఒక గృహ నిర్వాహకుడిగా ఉన్నాడో, ఒక అధికారిగా ఉన్నాడో, ఒక జైల్లో ఉన్నాడో, ఐగుప్తులో అన్ని రకాల ప్రదేశాలకు ఆయన వెళ్ళాడు. కానీ ఒక మంచి చెప్పమంటారా, యోసేపు జీవితంలో కూడా చిన్న మరక, మచ్చ, డాగు, కలంకం అనేది కనపడదు. యోసేపు గారిని ఒక స్త్రీ బలవంత పెట్టి నాతో ఉండని చెప్పేసి పై వస్త్రం పట్టుకుందంట. ఏం చేసినప్పుడు పై వస్త్రం చేతులు పెట్టి పరుగు ఇంకా ఇలా చూసేలోపు అక్కడ ఉన్నాడో, ఎవరో యోసేపు. జైలుకి వెళ్ళినాడు, దాసులతో ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నవాడు, వారితో వీరితో అంతమందితో పరిచయం కలిగినాడు. ఈ పాడు బుద్ధి ఎందుకు రాలేదు దీనికి? ఈ పాడు బుద్ధి ఎందుకు రాలేదు? ఈరోజు మన పిల్లలకి చూడండి, మీరు సరిగ్గా తీసుకెళ్ళి ఏదైనా సిటీలో వదిలిపెట్టిన 1 నెల రోజుల పాటు, 2వ నెలలో ఇంకో దాన్ని తీసుకొస్తాడు. అవునా? నువ్వు సరిగ్గా తీసుకెళ్ళి అమ్మాయిని ఇంకో దిక్కుని జాయిన్ చేయి. నువ్వు తర్వాత ఫోన్ చెక్ చేయి. ఆ ఫోన్లో 10 మంది ఉంటారు బాయ్ ఫ్రెండ్స్, ఒక్కడికి అది మళ్ళీ. ఎందుకు ఇలా మారిపోయారంటే చెడు స్నేహాల ప్రభావం మన మీద పడిపోతుంది. కానీ యోసేపు మీద ఎందుకు పడలేదు అనుకున్నారు? పాయింట్ ఆలోచించండి, ముగిస్తాను. ఈ పాయింట్ ఆలోచించండి. యోసేపు గారి మీద ఎంత చెడు ఉందండి. ఐగుప్తు అంటే పాపం అండి. ఐగుప్తు వెళ్దాక యాకోబు గారు చాలా భయపడిపోయాడు అని చెప్పాను ఇదివరకు. ఎప్పుడో మీ సంఘంలో, మన సంఘంలో ఐగుప్తు వెళ్ళాలంటే యాకోబు గారి భయం. యాకోబు గారికి దేవుడు ధైర్యం చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు భయపడకో, నేను తీసుకొస్తాను అని అన్నాడా? అని అంటే వెళ్ళలేదు తెల్లడు అబ్రహాం గారు. ఇప్పుడు యోసేపు గారిని చూడడానికి, యాకోబు గారు యోసేపు గారిని చూడడానికి. అంత భయంకరమైంది ఐగుప్తు అంటే. అంత భయంకరమైన ఐగుప్తులో అంతకాలం బతికినా సరే ఇంత పాపం అంటలేదంటండి యోసేపుకి. కారణం చెప్పమంటారా? యాకోబు. కారణం ఎవరో? యాకోబు. 17 సంవత్సరాలు అతను పెంచిన విధానం 100 సంవత్సరాలు బతికినా సరే ఆ ప్రభావం ఆయన మీద నుంచి పోలేదు. బాల్యం అంత చాలా 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 ప్రాముఖ్యమైనది బాల్యం అనేది. ఈ బాల్యంలో నువ్వెంత ప్రభావం చూపుతావో ఆ పిల్లల మీద, ఆ ప్రభావం వారి బ్రతుకు దినాలంతా కూడా ఉంటుంది. ఆ ప్రభావం. అర్థం చేసుకోండి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఇది తల్లిదండ్రుల బాధ్యత. నాని ఇంతకీ మీకు పాఠంలాగా ఉంది, వాళ్ళకి పాఠం. ఇప్పుడు తల్లి గురించి ఆలోచన చేస్తే ఒక సందర్భం నేను చెప్పి ముగిస్తాను.
రాజుల 2వ గ్రంథం 14 అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 14 అధ్యాయము 2-3 వచనాలు. రాజుల 2వ గ్రంథం 14. అమ్మా మళ్ళీ చదువు. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు ఎంతమ్మా 29 సంవత్సరములు ఏలేను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు యెహోదా. ఆమె పేరేంటి? యెహోదా. అతని పేరు అమజ్య. అతని గురించి ఆ కింద లేఖన భాగంలో ఒక మంచి మాట చెప్పాడు, చదువు మీద. అదే కంటిన్యూ చేయి. ఇతడు తన దావీదు చేసినట్లు సరిగ్గా చదువు, మళ్ళీ చదవాలి. ఇతడు తన పితరుడైన చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై ఇతని తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసాను. నీతి గలవాడు. ఎవరంటే ఇతను నీతి గలవాడు. దావీదుతో పోల్చుకోనంత గొప్పోడు కాకపోయినా నీతి గలవాడు అంట. కారణం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లి పేరు రాయించాడు అక్కడ. కారణం ఏంటంటే తల్లి ప్రభావం ఎలా వచ్చిందంటే, తల్లి యెరూషలేము కాపురస్తురాలంట. సీదోనీల కుమార్తె కాదామే. యెజబేలు సీదోనీల కుమార్తె. ఇజ్రాయేలు సంబంధించింది అతల్య రాణి. ఈమె ఎవరో యెరూషలేము కాపురస్తురాలు. ఇప్పుడు యెరూషలేము కాపురస్తులు అంటే అర్థం ఏంటనుకున్నారు? భయభక్తులు కలిగిన ప్రదేశం నుంచి వచ్చిన స్త్రీ ఆమె, యోధా. ఇప్పుడు యెరూషలేము కాపురస్తురాలు కాబట్టి తన కుమారుని చాలా చక్కగా పెంచుకుంది. నీతి న్యాయం గలవాడే అతడు తన ప్రవర్తనని తన తండ్రి ప్రవర్తన ప్రకారంగా నడుచుకున్నాడంట. చూసారా? తల్లి ప్రభావం. పిల్లల మీద ఎవరి ప్రభావం ఉంది? తల్లి ప్రభావం ఉంది. తల్లి ప్రభావం ఉందా లేదా? ఉంది. తల్లి చెప్పాలండి, సామెతల గ్రంథంలో చివరి అధ్యాయం 31లో ఇలా ఉంటుంది. సామెతల గ్రంథం 31 అధ్యాయం. లెమ్మియేలుకి తన తల్లి ఇలా మాట్లాడుతుంది. రాజైన లెమ్మియేలు మాటలో అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ఏం చెప్తున్నాడు? నా కుమారుడా, ఆమె చెప్తుందంట, తల్లి చెప్తుందంట, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కుబళ్ళు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకు ఇయ్యకము చెప్తుందంట తల్లి. తల్లి ఏం చెప్తుంది? అరే నాయన, నువ్వు చెడ్డ తిరుగులు తిరగడానికే వీళ్ళేదురా. ఏ తల్లి అని చెప్తుందండి ఆ మాట కొడుకులకి? ఎందుకు చెప్పరు? సిగ్గా? ఆ మాట చెప్తే సిగ్గా మీకు? తర్వాత సిగ్గులేని పనులు చేస్తారు. అప్పుడు సిగ్గుపడరు మనం. అప్పుడు సిగ్గుపడం మనం. ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నారు మనం. అరే కొడుకా, నా కుమారుడా, ఇదిగో నీ బలము స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయి స్త్రీలతో సహవాసము చెయ్యొద్దు, స్త్రీలతో సాంగత్యం చేయకురబ్బాయి, జాగ్రత్త. చెప్తుంది ఏ స్త్రీ అయినా తన కొడుక్కి చెప్పగలుగుతా ఈ మాట? అరే నాయనా, నువ్వు ఏ స్త్రీతో సాంగత్యం చేయొద్దు నాయనా, నేను ఉన్నాను కదా నీ పెళ్లి చేస్తానంటది. పెళ్లి చేసేదాకా ఎక్కడ అవుతున్నారండి ఇప్పుడు? సెలెక్టింగ్. బట్టల కొట్టులోకి వెళ్ళి బట్టలు సెలెక్ట్ చేయడం ఈజీ అయిపోయింది. పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం. పెళ్ళి ఏమండి, ఆ మాటకు వస్తే యోసేపు గారికి పెళ్లి చుట్టారని చూసి చేయాలా? రాజుగారు చూసి చేశారండి. చూసి చేసేదాకా ఆగాడు ఆయన, తల్లిదండ్రులు దగ్గర లేకపోయినా సరే. మనకు ఆ తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది. అమ్మ నాన్న చచ్చిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు పిల్లలు? నాకు అమ్మ లేదు, నాన్న లేదు, నాకు పెళ్ళి ఎవడు చేస్తాడని భయపడిపోయి ఇప్పుడు సెలక్షను, చీరల కొట్లో చీరలు సెలక్షనట్టు, బట్టల కొట్లో బట్టలు సెలెక్ట్ చేసినట్టు ముందే సెలక్షను. నేను పలానాని ప్రేమించాను, నేను పలానాన్ని ప్రేమించాను. ప్రేమింతావు, నీకు రోడ్డు మీద బాగానే కనపడుతుంది. గయ్యాలు కాదు కదా అప్పుడు. రోడ్డు మీద రోడ్డు మీద దెబ్బలాడతావు నోరు తెరిచి. రోడ్డు మీద నోరు తెరిచి దెబ్బలాడితే అక్కడే ప్రేమించడు. రోడ్డు మీద చక్కగా కనపడుతుంది. ఇంటికాడ తెలుస్తుంది ఆమె అవతారం ఏంటో, ఆమె బుద్ధులు ఏంటో. ఆమె ఎంత గయ్యాలి దాని సంగతి ఎక్కడ అర్థమవుతుంది మనకి? తల్లిని చూస్తే అర్థమవుద్ది. పిల్లని చూసి తల్లిని చేసుకోవాలి, తల్లిని చూసి పిల్లని చేసుకోవాలంట. ఎందుకని? తల్లి ఎలాంటిది అయితే పిల్ల ఎంత బాగుంటుందో కదా, అది ఒకటి. 2, తల్లి ఎంత దుర్మార్గాలు ఇంత గయ్యాలైతే మీరు వెళ్ళి మాట్లాడండి తల్లితో. అప్పుడు తల్లి ఇంచక మాట్లాడుతుంది, మంచిది అమ్మ, ఈ పిల్లని చేసుకోవచ్చు. తర్వాత గయ్యాలి, అమ్మో భయంకరమైంది, దీనికి నెక్స్ట్ జనరేషన్ ఈమె. నెక్స్ట్ జనరేషన్ ఎవరో? ఆ ఫోటోకి తర్వాత ఫోటో ఈవిడే. ఆవిడ వెళ్ళిపోతే ఆ ప్లేస్ ఈవిడిదే. భయంకరంగా ఉంటుంది, భయంకరం పరిస్థితి. కాబట్టి ఆలోచన చేయండి. ఇక్కడ చెప్తున్నాడు, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకుము, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదో లెమ్మియేలు. అది రాజులకు తగదరా. రే, ద్రాక్షారసం తాగుతున్నావా? మందు తాగి తూలిపోయి ఊగిపోయి వస్తుంటే ఓ రోజు వచ్చినాడు, 2వ రోజు ఏం చేయాలి తెలుసండి? అవసరమైతే ఏంటిని పోసేయడం మంచిది. ఎందుకంటే తర్వాత నీకు పోసేస్తాడు. అర్థమవుతుందా?
తర్వాత ఏం చేస్తాడు? తాగి 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 ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు చంపలేదండి? ఎంతమంది కొట్టి చంపలేదండి? కాబట్టి ఆలోచన చేయండి. ఈ తల్లి చెప్తుంది, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు. నేను రాజునా అంటావు, నువ్వు రాజువే. దేవుడు చెప్పాడు, మీరు యాజకులు, రాజులైన యాజక సమూహం, మీరు రాజులరా. మీరు ప్రభువుని నమ్ముకున్నాం, మనం ప్రభువుని నమ్ముకున్నాం, మనం రాజులు. మనం ద్రాక్షారసం తాగకూడదు, మనకు తగదది. మద్యపానాసక్తి అధికారులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. మన అధికారులు, మన ఏలికలు, మన ప్రధానులు, మనకి ఎన్ని కూడా సెట్ అవ్వవు. ఒక తాగుడు సెట్ అవ్వదు, మనకేం సెట్ అవ్వదు? ఒక స్త్రీ సాంగత్యం సెట్ అవ్వదు. యోసేపుకి సెట్ అయిందా? ఇస్సాకు సెట్ అయిందా? ఏమండి, ఎక్కడో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసేంతవరకు ఆగాడు ఇస్సాకు. పొలంలో ధ్యానింప వెళ్ళి ఆయన పొలంలో ధ్యానం చేస్తున్నాడంట. ధ్యానం అంటే ఏంటి? ఓమని కాదు, ఇలా 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 లెక్కెట్టుకుంటలేదు. ధ్యానంలో దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అది చేస్తున్నాడు అక్కడ. ఎవరో ఇస్సాకు గారు. ఎవరు నేర్పించారు ఈ సంగతి? అబ్రహాం గారు నేర్పించారు. అరే నాయనా, నువ్వు పగలంతా పని చేసుకుంటున్నావు, రాత్రిపూట నువ్వు ఇంట్లో ఉంటే నీకు ఆలోచనలు వస్తా రావు. ఆ ఆరుబయటికి వెళ్ళిపోరా, పొలం వెళ్ళిపోరా, ఆకాశం వైపు చూస్తే ఇన్ని నక్షత్రాలు రా, అవి చూస్తే దేవుడు గుర్తొస్తారా నీకు? ఒకసారి ఆకాశం వెంక చూసారంటే దేవుని యొక్క గొప్పతనం మనకి కనబడుతుంటుంది. ఆ చంద్రుడిని, ఆ సూర్యుడిని చూస్తున్నామంటే దేవుడు ఎంత గొప్పవాడని సంగతి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పొలంలోకి వెళ్ళిపోయి అంటే దేవుడి గురించి ఆలోచన చేస్తున్నాడు ప్రతిరోజు. ఇది డ్యూటీకి. మన పిల్లలు సాయంకాలం ఇంటికి వచ్చారంటే ఫోన్, తెల్లారి ఇంట్లో ఉన్నారంటే ఫోను కదండి, బయటికి వెళ్ళారంటే ఫ్రెండ్స్. అబ్రహాం గారికి స్నేహితుడు ఉన్నాడా? ఇస్సాకు గారికి స్నేహితుడు ఉన్నాడా? ఫ్రెండ్ ఉన్నాడా ఎవరైనా? ఇస్సాకు గారికి ఫ్రెండ్ లేడు, ఇస్సాకు గారికి స్నేహితులు లేరు, ఇస్సాకు గారికి సాంగత్యం లేదు, స్త్రీకి సాంగత్యం లేదు, ఆయనకి మద్యపానాసక్తి లేదు. చాలా మంచోడైనా ఇస్సాకు గారు. అలా మన పిల్లలు ఉండాలంటే మన తల్లిదండ్రులుగా మనం ఆ బాధ్యతలు తీసుకోవాలి. ఒక చివరి మాట యేసుప్రభు గారి జీవితంలో మనం చూస్తున్న ఒక మంచి మాట, లోకాసు వార్త 11:27. లోకాసు వార్త 11:27. అందులో ఆయన బోధ చేస్తున్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు. చాలా మంచి విషయం చెప్పాడు, చాలా మంచి విషయం. చెడ్డదైన 7 ఆత్మల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాట అలా చెప్తున్నాడు, ఆయనకి అవ్వలేదండి. అలా చెప్తూ ఉన్నాడు. చెబుతుంటే 27లో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూసి తట్టుకోలేకపోతుంది. అబ్బా, ఏం బోధండి, ఇలాంటి బోధ ఎక్కడ మనం వినలేదు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. ఆనాటి తరంలో ఎంతోమంది దేవుని మాటలు చెప్పేవారు ఉన్నారు. కానీ ఇతనిలా బోధించేవారు ఎవరు కూడా లేరు. ఈ మాట ఎక్కడ కూడా మేము వినలేదు. ఎవరి గురించి చెప్తున్నారు సాక్ష్యం ఇది? యేసయ్య గురించి. యేసయ్య మాట్లాడుతున్న మాటలో జీవం దిగొస్తుంది. ఆ జీవాన్ని గ్రహించిన ఈమె ఏమంటుందంటే, ఇదిగో ఆ స్త్రీ ఆయన చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలేసి చెప్తుందంట. కేకలేసి జనసమూహంలో ఒక తల్లి వేసిపోయింది. ఇలా బోధ చేస్తుండే యేసు గారు. అయ్యా, నువ్వు కుడిచిన స్థానం, నిన్ను మోసిన గర్భం, నువ్వు కుడిచిన స్తన్యములు, నువ్వు తాగే పాలు, ఆ రొమ్ములు గొప్పవి, అవి ధన్యమయ్యాయి. నీ తల్లి జీవితం ధన్యమైందయ్యా అని అన్నారండి. అప్పుడు యేసుప్రభు గారి మాటలు చూసి, ఆయన భయభక్తులు, ఆయన బోధ చూసి, ఆయన విధానాలు చూసి, కాదు ధన్యమేం అవ్వలేదు అన్నాడు ప్రభు. కిందంట చూడండి, అవును కానీ, అవును నిజమే, నువ్వు అన్నది నిజమే, నా తల్లి ధన్యురాలు. నా తల్లి ఎవరో ధన్యురాలు. ఎవరో చెప్పింది అప్పటికే, ధన్యురాలు ఆమె ధన్యురాలే. ఆమెకి ఆ ధన్యత్వం ఎప్పుడు వచ్చింది? యేసుప్రభు గారు పుట్టినప్పుడు కంటే కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు వచ్చింది. యేసుప్రభు గారు పుట్టినప్పుడు అప్పుడంటే కాకుండా ఆయన సిలువలో త్యాగమైపోయినప్పుడు వచ్చింది ఆయన ధన్యత్వం. ఆమెకి ధన్యత్వం. ఆమె ధన్యురాలని పిలిపించుకుందండి అప్పటి కాలంలో. మరి నువ్వు పిలిపించుకుంటావా? మన పిల్లల్ని అంటారు ఏమంటారు తెలుసండి? కనేసి వదిలేశారు రోడ్డు మీదకే, వాళ్ళు మన పేనం తీస్తున్నారు. చూసారా? నిన్ను పొగుడుతున్నారా తిడుతున్నారా? నిన్ను తిడుతున్నారు. మరియమ్మ గారిని పొగిడారు, మరియ తల్లిని పొగిడారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి బాల్యం నుంచి కూడా తగిన లేఖనాలన్నీ కూడా ఎవరు నేర్పించాలనుకున్నారో? ఆయనకు వచ్చేసి దేవుడు అనుకున్నారేమో. ఆయన నేర్పించాలి, ఆయనకైనా సరే నేర్పించాలి. యూదులకున్న ఒక గొప్ప సంస్కృతి ఏంటంటే, వారి భాష కానీ ధర్మశాస్త్రం కానీ వారి బళ్ళోకి వెళ్ళి నేర్చుకోరు. అక్షరాలు కూడా వారి బళ్ళోకి వెళ్ళి నేర్చుకోరు. ఇంటికాడ అమ్మే నేర్పిస్తుంది, వారి భాష నేర్పిస్తుంది. అలాగే వారి యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి నేర్పిస్తూ ఉంటుంది. అలా నేర్పించింది.
ఎలా బ్రతకాలో చూపించింది. ఆయన బోధన చూస్తుంటే ఆశ్చర్యపడిపోయింది ఆ స్త్రీ. ఇప్పుడు అంటుంది, ఇదిగో నిన్ను మోసిన గర్భం గొప్పదే, ధన్యురాలు. నువ్వు కుడిచిన స్థానంలో గొప్పవే, నిన్ను కన్న స్త్రీ ధన్యురాలని చెప్పింది. ఈరోజు నైన్ చూసి అంటారా నేనమ్మా? అనిపించుకోవాలి ఆ మాట. ఈ లోకం చేత మనం అనిపించుకోవాలి. అబ్బా ఏం పిల్లల్ని కన్నావమ్మా, అబ్బా ఏం కుమారుని కన్నావురా, ఎంత గొప్ప క్రమశిక్షణ రా, వాడి మాట బాగుందిరా, వాడి పద్ధతులు బాగున్నాయిరా, ఆమె క్రియలు బాగున్నాయి, ఆమె చూపులు బాగున్నాయి. చూసారా, ఒక రెబ్బకమ్మలా పెంచగలం మనం, ఒక రూతంలా పెంచగలమా, ఒక ఇస్తీరంలా పెంచగలం మనం. మన వాళ్ళందరూ బైబిల్లో ఉంటుంది, కుబ్జీ అని ఒక ఆవిడ ఉంటుంది తెలుసండి, అమోరీలు ఇశ్రాయేలీలు పాపం చేయడానికి కారకులైన కుబ్జీ, ఆ టైప్ మన వాళ్ళందరూ. ప్రధాని కుమార్తె ఆమె. ప్రధాని కుమార్తె అంటే పాపంలో పడేసిందంట. ఎవరిని? ఇశ్రాయేల్ జనాంగాన్ని పాపంలో పడేసిందంట. మనం పిల్లల్ని అలా తయారు చేయకూడదు. మోయాబు స్త్రీల వల్లే మన పిల్లల్ని తయారు చేయకూడదు. మన పిల్లలు మోయాబు స్త్రీలు కాదు, మన పిల్లలు ఎవరో? క్రైస్తవ స్త్రీలు. ఎవరిల్లో? వీళ్ళు ధన్యురాలు కుమారులు. ధన్యురాలు ఎవరంటే మన సంఘమే మనకే ధన్యురాలు. కాబట్టి ఆలోచన చేయండి. మరి మీకు చెప్పండి, మాటల ప్రకారంగా మన పిల్లల్ని ఎలా పెంచాలనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. చెడ్డగా పెరిగిన పిల్లలు ఉన్నారు, మనం చూసాం ఇందాక. ఎక్కడ? ఆదికాండం 18-19 చూసాం. సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి వాళ్ళు? చెడ్డవారు. బాలు కూడా చెడిపోయారు. పాపం చేయడానికి పిల్లల్ని తీసుకెళ్తే ఏమనాలండి వాళ్ళని? పాపం చేయడానికి పిల్లల్ని తీసుకెళ్తే ఏమనాలి? కొడుకు తండ్రి కలిసి తాగితే ఏమనాలండి? ఈ రోజులు తాగేవాళ్ళు లేరండి. కొడుకు తండ్రి కలిసి తాగేవాళ్ళు లేరా? కూతురు తల్లి కలిసి వెళ్ళేవాళ్ళు లేరా? ఉన్నారండి. దౌర్భాగ్యమైన సంతతి అండి, ఉన్నారు. ఇంకో బాలురు తమ తల్లిదండ్రులతో పాటు, తమ తాతలతో పాటు ఎక్కడికి వెళ్తున్నారంట? పాపం చేయడానికి వెళ్తున్నారండి. ఎంత దౌర్భాగ్యమండి. బేతేలు బాలురు అని ఒకళ్ళు ఉన్నారు. బేతేలు బాలురు 40 మంది 42 ఉంటారు ఇంచుమించు. ఎలీషా గారు ప్రవక్త అయిన బేతేలుకి ఎక్కువస్తే ఆ ప్రవక్తను చూసి ఆ ప్రవక్తను ఏడిపిస్తున్నారండి. వీళ్ళు ఏమంటారు తెలుసా? బోడివాడ ఎక్కుపో అని అంటున్నారండి. ఏలాకొల్లండి. ఎవరిని చూసి? దైవజనం చూసి ఏలాకొల్లు ఆడతారండి, ఎటకారులు ఆడతారండి. ఈరోజు ఇలాంటి అల్లరి జనం లేరండి లోకంలో. ఇలాంటి అల్లరి పిల్లలు లేరా? మొన్నే ప్రార్థన పెట్టాను సత్యానంద ఇంటికాడ పెడితే ఎవరో పిల్లలు ఒక 10 మంది వెళ్తున్నారు. వెళ్తా ప్రార్థన చేసుకుంటే వాళ్ళు పెద్ద కేకలేసుకుంటూ వెళ్తున్నారండి పిల్లలు ఓడూరులో. ఎవరు వెళ్ళిన ఇంతకీ? బేతేలు బాలురికి ఆశీర్వాదం ఉందా? ఆశీర్వాదం లేదు. అపాయాలో. ఏంటి అపాయం అంటే? ఇదిగో వెంటనే ఎలీషా అన్నాడు, వారిని శపింతే అడవుల్లోంచి 2 ఎలుగుబంట్లు వచ్చి ఎక్కడున్న పిల్లోడిని అక్కడే చీల్చేసేయంట. 40 మంది మొత్తం చీల్చి పడేసేయంట. కాదు, మనం సరిగా మన పిల్లల్ని క్రమశిక్షణలో పెంచకపోతే వారికి పురోగాభివృద్ధి ఉండదు, మరొక జీవితం ఉండదు, వారికి ఆయుష్ ఉండదు, భవిష్యత్తు ఉండదు. ఏమైపోద్ది వారి జీవితం బాల్యంలోనే అంతమైపోద్ది. వారి జీవితం యవ్వన కాలంలోనే అంతమైపోద్ది. వాడి జీవితం నడి వయసులోనే అంతమైపోద్ది. అలా కాకూడదంటే, దేవునిలో దీర్ఘాయువు కలిగి బ్రతకాలంటే, దేవుని కోసం ఉపయోగపడాలంటే చెప్తున్నాడు దేవుడు, ఇగో యెహోవా అనుగ్రహించే బహుమానం గర్భఫలం మీకు ఇవ్వబడింది. దేవుడిచ్చిన బహుమానం. దేవుడిచ్చిన గిఫ్ట్ని జాగ్రత్తగా దాచుకుంటారా? పెళ్ళికి ఇస్తారు కదండి. ఏంటి గిఫ్ట్లు కాదండి, లైసెన్స్ దాచుకుంటారని పట్టా చింపేస్తారా? చింపేసరికి రేషన్ కార్డులు కూడా రావుండి ఇప్పుడు చింపేతాయి. పెళ్లి ఫోటో సాక్ష్యాలు అన్నీ ఉండాలంట, కొత్త రూల్స్. దాచుకుంటారు. పెళ్ళికి ఇచ్చిన సర్టిఫికెట్టే జాగ్రత్తగా దాచుకుంటున్నావు. ఎవరిచ్చారు నీ గిఫ్ట్? అది ఎవరిచ్చారు? గవర్నమెంట్ తరపున పాస్టర్ గారు ఇచ్చారు. మరి దేవుడు మహోన్నతుడు, మహాలోకాలకు అధిపతి అయినా, సింహాసనం మీద కూర్చున్నవాడైనా, ముల్లోకాలనే తన కనుసైగులతో పరిపాలిస్తున్నవాడైన మహారాజైన, సర్వలోకానికి ఆయన ఎవరంట? మహారాజు అంట. ఈ మహారాజు వచ్చంటే నీకు బహుమానం ఇచ్చాడంట. నీ కడుపులో నీకు తేలదు ఆయన వచ్చినట్టుగా. ఆయన నీకు వచ్చి నీ మంచం కాడికి వచ్చి నువ్వు పడుకుని ఉంటే నీ కడుపులోకి ఒక బహుమానాన్ని ఇచ్చాడంట. ఆయన ఇచ్చిన బహుమానాన్ని రోడ్డు మీద వేస్తావు, పాస్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ మాత్రం బీరు పెట్టుకుంటావు. చూసారా? దాని పర్యవసనం అనేది ఖచ్చితంగా మనమే అనుభవించాలి. పిల్లలు చెడిపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. పిల్లలు చెడిపోతే ఎవరిని అడుగుతాడు? లెక్క మనల్ని అడుగుతాడు. ఎవరిని అడుగుతాడంటే? పిల్లలు కూడా అంటండి తమ చెడ్డ ప్రవర్తనని వారి చేష్టల ద్వారా తెలియజేస్తారంట. చేష్టలో పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వాడు పనులు కొన్ని బాగోవు, ఎదుగుతున్న క్రమంలోనే వాడి మాటలు బాగోవు, వాడి పనులు బాగోవు. చెప్పాడు బైబిల్ సామెతలందులో, సమయం లేదని చెప్తలేదు మీకు. అది
అప్పుడు మనం ఏం చేయాలంట? శిక్షాదండము వారి హృదయంలో నుంచి ఆ దోషాన్ని తోలివేస్తుందని చెప్పాడు. శిక్షాదండం అలాంటి మాట నోటుకు వచ్చిందంటే చెల్లిమని ఒకటి వేయాలి ఈ మీద. అర్థమవుతుందా? ఇక్కడే ఒకటి బస్సు దిగాడు మొన్న. ఆ నోటంట వచ్చిన మాట అంతకంటే దరిద్రమైన మాట వాళ్ళు ఎక్కడ వినలేదు. మన నోటితో మనం చెప్పలేని మాట ఆడుతున్నాడు. చదువుకున్నాడండి కుర్రోడు, చదువుకున్న పిల్లలండి. కాన్వెంట్కి వెళ్ళి బస్సులకి ఎక్కి కాన్వెంట్కి వెళ్తారే, మా పిల్లల్ని పంపేస్తున్నాం బాగా చదువుకున్నారని ఉన్నారు కదా, వాళ్ళ నోట వస్తున్న మాటలు, వారు చేస్తున్న పాపకార్లు, చిన్న చిన్న పిల్లలు చేసే పనులు అసలు పెద్దోళ్ళు కూడా మాట్లాడరు, పెద్దోళ్ళు కూడా చేయరండి. అంత దౌర్భాగ్యం ఉన్నారని పరిస్థితులు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారే, వారి మాటలు, వారి చూపులు, వారి డ్యాన్సులు, వారిని అసలు ఆపలేమండి. ఇప్పుడు రోజు మనం ఒక్కడికి చిన్న పిల్లోడికి నిలబెట్టి నువ్వు బాగా ఉండాలని చెప్తే మన మాట వింటారండి. ఇప్పుడు కారణం ఏంటి చెప్పంటారా? మరి నువ్వు ఎవడ మాట వినకో, ఇది వరకా ఎవడ పెట్టినా తినకని చెప్పారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఏం చెప్తున్నా తెలుసండి? నువ్వు ఎవరిని లెక్క చేయకు, నీకెందుకు ఏమన్నా నీ వెనకాల చెప్తున్నాడు తల్లిదండ్రులు. అలా భరోసా చెప్తే ఏం చెప్పాలి? నిన్ను ఎవడన్నా ఏమన్నాడు ఇంకో రాడిచ్చి కొట్టే, కాళ్ళు ఇరిచే, తర్వాత నేను చూసుకుంటాను అంటున్నారండి ఇప్పుడు. అలాంటి ఎలా తయారవుతారండి పిల్లలు? ఒకప్పుడు మనల్ని కొట్టేస్తే మనం వచ్చి ఏడుస్తుంటే, అమ్మ నన్ను కొట్టాడు, నాన్న నన్ను కొట్టాడంటే నువ్వేం చేశారని చెప్పి ఇంకో దెబ్బ మళ్ళీ మనల్ని వేసేవారు. ఇప్పుడు అదేం లేదండి. మా పిల్లల్ని కొడతామని చెప్పి మాస్టర్ మీద కూడా వెళ్తున్నారు. మాస్టర్ మీద కూడా నా పిల్లల్ని అలా వెళ్తే ఏమవుతావు తర్వాత? ఆ తర్వాత నువ్వే నష్టపోతావు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు మన పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల్ని మనం ఎలా పెంచాలంటే ఒక పెరట్లో మొక్కలాగా. అర్థమవుతుందా? నువ్వు ఒక పెరట ఏర్పాటు చేసుకోవాలి, దానికి కాంపౌండ్ ఉండాలి, లేకపోతే మేకలు తినేదే మొక్కనే. కోళ్ళు గట్రా రానకూడదు, అవి వచ్చేయండి, అవి పొడిచేస్తాయి, మొక్కను ఎదగనివ్వు. దానికి బలం ఇవ్వాలి, దానికి సేఫ్టీ ఇవ్వాలి, దాన్ని ఎదగనివ్వాలి. అప్పుడు ఎదిగితే అది నీకు నీడగా ఉంటుంది. అలాగే మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలంటే వారికి సేఫ్టీ ఇవ్వాలి. వారి లోకంతో కలిసిపోనవ్వకూడదు. వీరి మీదకి ఎవరిని దుష్టులు రానివ్వకూడదు. దుష్టులు ఎవరో కాదు, ఆడితోటే ఉంటాడు. ఆడితోటే ఆడి నోరు బాగోదు, ఆడి చూపు బాగోదు, ఆడి క్రియ బాగోదు. వాడిని తీసుకొని చీటి తీసామనుకో, 6 నెలలు సహవాసం చేత 6 ఏరైనట్టుగా సంవత్సర కాలం తిరగకముందే నీ కొడుకులా ఉండడు, ఆడి కొడుకులే తయారవుతాడు. కాబట్టి ఆలోచించేయండి. మరి మీరు విన్న మాటలో, ఈ మాటల ప్రకారంగా మీరు కూడా ప్రభువులో మీ పిల్లల్ని పెంచాలని మీకు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఆ పిల్ల పేరు శ్రేష్ఠ జాయ్సీ. మరి శ్రేష్ఠ జాయ్సీ 1 సంవత్సరం అయింది. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్తాను. హానోకు పుట్టిన తర్వాత చాలాసార్లు చెప్పాను మీ అందరికి, మన కుటుంబ సభ్యులు. హానోకు ఏం చేశాడంటే మేతుశెల పుట్టిన తర్వాత అంట దేవునితో నడిచాడంట. మాట ఉంటుంది 6 అధ్యాయంలో, 5 అధ్యాయంలో. మేతుశెల పుట్టిన తర్వాత దేవునిలో నడవడం మొదలు పెట్టాడంట. అంతకుముందు దేవునిలో నడలేదు ఆమెకు తెలుసండి. అదేంటి ఎందుకంటే అమ్మ బాబోయ్ నాకు పిల్లడు పుట్టాడు, ఇప్పుడు కనుక నేను దేవుళ్ళు లేనంటే ఆడు కూడా పోరంబోగులా రోడ్డు మీద తిరుగుతాడు అటు ఇటు. అర్థమవుతుందా? ఇప్పుడు వాడు అటు తిరగకూడదు, వాడు మంచిగా ఉండాలి. నేనేం చేయాలి? ఇప్పుడు నేనే దేవుడి మార్గంలో వెళ్ళాలి. అది నేర్పించాడండి, అది నేర్చుకున్నాడండి ఆయన. మనం ఏం చేస్తామంటే మనం బాగోకపోయినా పర్లేదు, మన పిల్లలు బాగోవాలని కోరుకుంటాం కదా. నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్లేదు, నా కొడుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను తాగుపోతానని పర్లేదు, నా కొడుకు సేవకుడు అయిపోవాలని కోరుకుంటాం కదా. అది కాదండి. ముందు నీ పిల్లలు సరైన మార్గంలో ఉండాలంటే నువ్వు సరైన మార్గంలో నడవాలి. అదే చెప్తాడు మనకు బాగా నాటు సామెత ఉంది. ఏంటి? తల్లి వెళ్ళి చేలో మేస్తే పిల్లెళ్ళి గొట్లు మేస్తుందా? గొట్లు మేయాలి గేదెలు, చేలోకి వెళ్తే కూర్తుంది. తల్లి చేలోకి వెళ్ళిపోతే తల్లి వెనకాల ఎవరు వెళ్తారు? పిల్ల వెళ్తుంది. తల్లి గొట్టు మీద ఉంటే పిల్ల గొట్టు మీద ఉంటుంది. అంతే కదా. ఈ యొక్క సూత్రం మీరు పాటించగలిగితే మీ పిల్లలకి ఎటువంటి దోక లేదు. మీ పిల్లల్ని నడి సముద్రంలో వదిలేసిన, అంటే లోకమని నడి సముద్రంలో వదిలేసినా సరే నువ్వు హాయిగా తప్పుడు మూసేసుకుని పడుకోవచ్చు. నా కొడుకు ఏమాడో, నా కొడుకుని నేను అలా ప్రిపేర్ చేసి పంపించాను. అబ్రహాం గారు అంటాడు, నా కొడుకుని అలా ప్రిపేర్ చేశాను. యాకోబు గారు ఒక చచ్చిపోవడం ఉన్నాడు, కానీ యాకోబు గారు బతుకున్నాడు నా కొడుకు అనుకుంటే నా కొడుకే డోకా లేదు, నా కొడుకు ఏం పర్వాలేదు. నా కొడుకుని అలా మోడిఫై చేశాను నేను. వాడు ఎక్కడికి వెళ్ళినా చెడిపోడు. నా కూతురు నేను చక్కగా పెంచాను. బాల్యంలో చచ్చిపోయారండి. ఎవరికే? ఎస్తేరమ్మకే బాల్యంలో చచ్చిపోయారండి తల్లిదండ్రులు. చెడిపోయిందండి ఆమె ఏమన్నా? చెడిపోలేదండి. ఏ కారణం ఏంటి? తల్లిదండ్రులు బాల్యంలో నేర్పించారండి మంచి మంచి మాటలు. పట్టుకుందండి ఆమె. ఇప్పుడు బుడదానికి కూడా నేర్పించాలి మీరు చిన్నప్పటి నుంచి. మీరు క్రమంగా ఉంటే వారు క్రమంగా ఉంటారు. దేవుని సన్నిధి మీరు అందరికంటే ముందు వస్తే ఆ పిల్ల ముందు వస్తుంది. మీరే 10 గంటలకి 12 గంటలకు వచ్చారనుకో అది ఇప్పుడు రాదు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, మీ పిల్లల్ని దేవునిలో పెంచుకోవాలి. అట్టి భాగ్యం, అట్టి కృప దేవుడి కుటుంబానికి అనుగ్రహించి నడిపించను కాదు. మాట్లాడతాను.
ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్త్రీలు ముసుగు వేసుకోండి.